భారతదేశంలో డెలివరీ బాయ్స్ని చులకన చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలు చూసి తెలుసుకోండి. హలో మామ, ఈవినింగ్ సినిమాకి వెళ్దాం రా, 2 టికెట్లు బుక్ చేశా. ఇప్పుడే ఆర్డర్ పికప్ చేసుకుని వస్తున్నారా? టైం చూసుకుని వచ్చేస్తాను, ఓకేనా? హ్యాపీగా ఆర్డర్ డెలివర్ చేద్దామనే టైంలో అనుకోకుండా బండి ఆగిపోయింది. అసలు ఏంటా, ఎందుకు ఆగిపోయిందని పెట్రోల్ చెక్ చేశాను, ఒక్క చుక్క లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్రెండ్కి కాల్ చేశా. హలో మచ్చా, ఎక్కడున్నావు? డెలివరీ చేస్తుంటే పెట్రోల్ లేక బండి ఆగిపోయిందిరా. ₹100 ఉంటే ఫోన్పే చేస్తావా? పెట్రోల్ వేసుకుంటా దారిలో. ఇప్పుడే వేయమచ్చా, వెళ్తున్నా. అలా మెల్లిగా పెట్రోల్ వేయించుకుందామని వెళ్తుంటే కస్టమర్ నుంచి కాల్ వచ్చింది. హలో, ఎంతసేపు అండి ఆర్డర్ తేవడానికి? సార్ 5 minutes వచ్చేస్తున్నాను సార్, ఇక్కడే ఉన్నా. చివరికి ఎలాగో అలాగే తిప్పలు పడి ఆర్డర్ ఇచ్చేసా. పొద్దునే రెడీ అయ్యి పికప్కి వెళ్తున్నా. ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. సార్ ఆర్డర్ తీసుకోండి. కొంచెం వాటర్ ఇస్తారా? దాహంగా ఉంది. ఏ ఓరా. ఆకలిగా ఉంది, అన్నం తిన్నాక డెలివరీ చేద్దాం. ఆర్డర్ వచ్చింది, రిజెక్ట్ చేస్తే జాబ్ పోతుంది. వెళ్ళొచ్చాక తిందాంలే. మందు బాబులమ్మే. ఎవర్రా నువ్వు? రే రే, జర్రా నువ్వు. ఏ పోరా, ఇంట్లో ఏముంది? బిర్యానీ ప్యాకెట్. ఏ జర్రా, బిర్యానీ ఉంది. ఏ పోరా రే. ఏ పో.
స్పీకింగ్ టు మున్నా. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ జొమాటో. సార్, కస్టమర్ ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఆన్ టైంలో డెలివరీ కస్టమర్స్కి అందడం లేదు. సో మేము జాబ్ ప్రొఫైల్ డిజైన్ చేస్తున్నాం. వీఆర్ సారీ. సార్, ఫ్రమ్ టుమారో అవర్ సర్వీసెస్ ఈజ్ క్లోజ్డ్. థ్యాంక్ యూ. చూసారా, డెలివరీ బాయ్స్ని చులకనగా ఎప్పుడు చూడకండి. పాపం వాళ్ళు టైంకి తినకుండా మీకు టైంకి ఎంత చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ డెలివరీ బాయ్స్.